అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. చాలామందికి ఇంజినీరింగ్ అనేది ఇంకా ఫ్యూచరేనా కాదా అని చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఇంజినీరింగ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇంజినీరింగ్కి సంబంధించి చాలామందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి, పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా. ముఖ్యంగా ఈ డౌట్స్లో వెరీ కామన్ డౌట్స్, ఫ్యూచర్ ఆఫ్ ఇంజినీరింగ్ ఏ విధంగా ఉండబోతుంది, ఇంజినీరింగ్లో ఇప్పుడు ఏ స్ట్రీమ్ అనేది బాగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది, దాంతోపాటుగా అసలు ఇంజినీరింగ్లో రాబోయే మార్పులు, అసలు ఒక స్టూడెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, పేరెంట్స్ కూడా స్టూడెంట్స్‌కి ఎలా మద్దతివ్వాలి? ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉన్నాయి గదా! వీటన్నిటికి సమాధానం ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీకాంత్ గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఈసీఈ ఫ్రమ్ అలయన్స్ యూనివర్సిటీ అనమాట. సో, సార్‌ని అడిగి చాలా డౌట్స్ మనం క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. హలో సార్. సార్, మీకు ఇంజినీరింగ్‌లో ఉన్న వాస్ట్ ఎక్స్‌పీరియన్స్, యాస్ ఎ పీహెచ్‌డీ స్టూడెంట్‌గా అయ్యుండొచ్చు, అండ్ తర్వాత ఇప్పుడు ఫ్యాకల్టీగా ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్‌ని చూసారు. ఇంజినీరింగ్‌కి సంబంధించి లాట్ ఆఫ్ డేటా అనేది మీరు అబ్జర్వ్ చేసుంటారు డెఫినెట్‌లీ. సో, ఫ్యూచర్ ఆఫ్ ఇంజినీరింగ్ ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి మార్పులు రాబోతున్నాయి చెప్తారా? థ్యాంక్ యూ అండి ఫర్ ది ఆపర్చునిటీ ఫస్ట్. ఇంజినీరింగ్‌లో మార్పులని మీరు అడిగారు కాబట్టి 5 ఇయర్స్ కిందట మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది అసలు కాన్సెప్టే లేదు. అవును. ప్రాంప్ట్స్ అనేవి మీడియాలో ఉంది. హ్మ్. కానీ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఇంజినీరింగ్ మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. హ్మ్. చాట్ బాట్స్ వచ్చినాయి. ఒక 10 మినిట్ డెలివరీ యాప్స్‌లో వితౌట్ యూ అంటే థింకింగ్ ఎనీథింగ్ బియాండ్, మీరు ఒక జస్ట్ మీ వాయిస్ తోటే యూ ఆర్ ఏబుల్ టు ఆర్డర్. ఇవన్నీ ఏంటంటే ప్రాంప్ట్స్ బేస్డ్ ఇంజనీరింగ్ వచ్చింది. ఈ ఈ జాబ్ ఆపర్చునిటీ 5 ఇయర్స్ బ్యాక్ లేదు అసలు. ఎవరు డ్రీమ్ కూడా చేయలేదు 5 to 10 ఇయర్స్ బ్యాక్. సేమ్ థింగ్ అప్లైస్ టు ది కరెంట్ నౌ 2026, 2035. ఈ 10 ఇయర్స్ డికేడ్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయో అనేది ఈవెన్ అకాడమిషియన్స్ లైక్ అస్ ఆల్సో ఆర్ నాట్ అవేర్. మనకి అదొక టోటల్లీ డిఫరెంట్ యాంగిల్ తీసుకోవచ్చు కూడా. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఒక లాయర్‌కి ఏఐ లిటరసీ ఎంత అవసరమో, ఒక ఆర్టిస్ట్‌కి కూడా ఏఐ లిటరసీ అంత అవసరం పడుతుంది. ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్ అందరూ వాడుతున్నారు. వి ఆర్ ఆల్ కంఫర్టబుల్ విత్ మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కాబట్టి 95% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ మొబైల్ ఫోన్ లిటరేట్స్ అని చెప్పుకోవచ్చు. ఆ సేమ్ లెవెల్ ఆఫ్ లిటరసీ ఏఐలో కూడా వస్తుందండి. ఓకే. ఎలా వస్తుందంటే, మీరు నన్ను అడిగితే లాయర్స్ ఫైల్ చేసే కేసెస్ వాళ్ళొక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ఒక టెంప్లెట్స్ ఉంటాయి. ప్రతిసారి ఫైలింగ్‌కి అదే టెంప్లెట్ టైప్ చేసి జూనియర్స్ తోటి రాయిపించడం ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. సో ఏఐ ప్రాంప్ట్స్ విల్ హెల్ప్ యూ ఇన్ సేవింగ్ యువర్ టైం. సో అదొక లాయర్, ఒక లా ఫర్మ్ ఈ టెక్నాలజీని ఎండార్స్ చేసుకుంటే, వాళ్ళ అడాప్ట్ చేసుకుంటే, దేర్ లైఫ్స్ ఆర్ ఈజీ, దేర్ జాబ్స్ ఆర్ ఈజీ. సో అంటే ఒక డౌట్ ఇక్కడ, ఏఐ వల్ల జాబులు పోతాయి కాదు, ఏఐ నేర్చుకునే వాళ్ళు జాబులు పోతాయి. నేర్చుకునే వాళ్ళు జాబ్ రెడీ అవ్వరనమాట ఎప్పటికీ. సో 3 స్కిల్ సెట్స్ మనకి ఎప్పటికైనా నెసెసరీ అండి. అది మీరు ఇంజనీరింగ్ అవ్వచ్చు, లా అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, ఏదైనా కానీ. ఒక లెవెల్ ఆఫ్ ఏఐ లిటరసీ లైక్ ఐ మెన్షన్, ఒక డేటా అనలిటిక్స్, డేటా విజువలైజేషన్ ఒక స్కిల్ గ్రాప్ చేసుకోగలిగితే, ఒక టాబ్లూ ఆర్ పవర్ బిఐ లాంటి టూల్స్ ఉన్నాయన్నమాట మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇవి గెయిన్ చేసుకుంటే ఏంటంటే, ఎనీ నార్మల్ గ్రాడ్యుయేట్ క్యాన్ సర్వైవ్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇంకొక అడిషనల్ లేయర్ ఆఫ్ స్కిల్ కావాలి. అదేంటంటే ఒక కోడింగ్ స్కిల్ కావాలి. ఆ స్కిల్ ఏంటంటే C++, పైథాన్, జావా, మ్యాథ్‌ల్యాబ్ ఏదో ఒక స్కిల్ ఉంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ రెడీ అవుతారనమాట. ఈ 3 లేకపోతే ఇంజనీరింగ్‌లో జాబ్ రావడం అనేది ఇట్స్ ఆల్వేస్ టఫ్. అంటే కరెంట్లీ యాజ్ వి స్పీక్ ఆల్సో ఇట్స్ టఫ్. ఇదండి. ఇప్పుడున్న ట్రెండ్స్ ఎట్లా అంటున్నారంటే, లైక్ ఐ మెన్షన్, ఏఐ ఇన్ ఫిల్మ్ మేకింగ్ దికి ఒక సిఎస్సి ఇంజనీరింగ్ అవసరం. సో ఇంజనీర్స్కి కూడా ఇప్పుడు ఏంటంటే, దే ఆర్ లెర్నింగ్ ది ఆర్ట్ ఆఫ్ సౌండ్, ఆర్ట్ ఆఫ్ మిక్సింగ్. సో మీడియా స్టడీస్లో కొంచెం ఇన్ఫర్మేషన్, కొంచెం అవేర్నెస్, అవగాహన చాలా మటుకు నెసెసిటీ అయిపోయిందనమాట. అందుకే మీరు అది మెల్లిమెల్లిగా మన డైలీ లైఫ్స్లో కూడా యూఆర్ ఏబుల్ టు సీ ఇట్. ఇన్స్టా రీల్స్ నుంచి స్టార్ట్ చేసి మూవీ మేకింగ్ దాకా ఏ అడాప్షన్ అనేది చాలా బాగా జరిగింది. అంటే ఇక్కడ కొంతమంది మాత్రం
ఏఐ అనే దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ చెప్తా ఉన్నారు. వాటిలో ఏంటి అంటే ఇప్పుడు ఏఐ అనేది ఎక్సెప్ట్ కంటెంట్ క్రియేషన్, లైఫ్ చేంజింగ్ వాటిలో ఎక్కడ ఏఐని అంతగా మనం ఇండియన్స్ యూజ్ చేయట్లేదని అంటూ ఉన్నారు. ఈజ్ ఇట్ ట్రూ? లైఫ్ చేంజింగ్ అంటే హెల్త్ కేర్ తీసుకోండి ఎగ్జాంపుల్. డ్రోన్స్ అండ్ ఏఐ ఇంటిగ్రేషన్ చేస్తే రిమోట్ విలేజ్‌లో గూడా మీరు హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ ఇస్తున్నారా? హ్మ్. ఒక మన్యం మనకి ఆంధ్ర, తెలంగాణలో ఎన్ని అడవి ప్రాంతాలున్నాయి. అవును. చిన్న చిన్న పల్లెలున్నాయి. అక్కడ ఒక డాక్టర్ వెళ్ళి వైద్యం చేసేంత టైము దొరక్కపోవచ్చు. ఎమర్జెన్సీ గూడా చాలా ఉండొచ్చు. అలాంటి చోట్ల మీరు విత్ ది ఎబిలిటీ ఆఫ్ డ్రోన్స్ అండ్ యూ ఇంటిగ్రేట్ ఏఐ విత్ హెల్త్ కేర్ లాస్ట్ మైల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. హ్మ్. ఇట్స్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ వేర్ ఐ కెన్ సే హ్మ్. ఏఐ ఈస్ యాక్చువల్లీ ఎయిడింగ్ ది సిటిజన్స్. హ్మ్. అలాగే ఒక 10 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి ఇంజినీరింగ్ అనేది చూసుకుంటే స్టడీస్ పరంగా మెయిన్‌గా ఎలాంటి చేంజెస్ అనేవి రైట్ నౌ ఉన్నాయంటే ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ లాంటివి? ఇప్పుడు కొత్తగా వచ్చే స్కిల్స్ అంటే సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కొత్త స్కిల్ అండి. ఎందుకంటే మన హ్మ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 76,000 crore రూపీస్ త్రూ ఇన్సెంటివ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అలాట్ హ్మ్. చేసింది లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి. అది స్టేట్ గవర్నమెంట్స్‌లో కూడా సీప్ అయిందనమాట. హుహు. తెలంగాణలోనే మనకి హైదరాబాద్‌లో ఫాక్స్‌కాన్ అనే తైవానీస్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తోంది. ఓకే. ఈ కెపాసిటీ బిల్డింగ్, ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్‌లో హ్మ్. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20,000-25,000 జాబ్స్ క్రియేట్ చేసే అగ్రీమెంట్‌లో ఉన్నారు. హుహు. దీనికి కావాల్సిన ప్రైమరీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేయాలి. ఓకే. ఫిజికల్ ప్లాంట్ సెటప్ చేయాలి. ఓకే. ఆ ప్లాంట్స్ అన్నీ ఇప్పుడు మనకి అప్రూవల్స్ వచ్చి ఇవన్నీ మెల్లిమెల్లిగా సెటప్ అయ్యి ఎస్టాబ్లిష్ అవుతున్నాయన్నమాట. సో హ్మ్. 3 ఇయర్స్ ఒక 2-3 ఇయర్స్‌లో మనము ఈసీ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, కోర్ ఇంజినీరింగ్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి ఇన్ అడిషన్ టు ది ఎగ్జిస్టింగ్ సీఎస్ డిమాండ్ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతుంది. అలానే మీరు ఆంధ్రాలో చూసుకుంటే ఓర్వకల్లు అని కర్నూల్ దగ్గర ఉంది. హుహు. అక్కడ ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌కి అప్రూవల్ వచ్చింది. సో హ్మ్. అది స్టార్ట్ అయ్యి ఒక చిప్ ఫ్యాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయితే అక్కడ ఒక 50,000-60,000 జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది ఇప్పుడు నియర్ ఫ్యూచర్‌లో నేను చెప్తున్నాను. ఓకే. ఓకే. బట్ 2-3 ఇయర్స్ దానికంటూ డౌన్ ది లైన్. పాసిబిలిటీస్ చాలా ఎక్కువగున్నాయి. ఖచ్చితంగా. ఇప్పుడు హ్మ్. మనకి 10-15 ఇయర్స్ క్రితము ఒక సాఫ్ట్‌వేర్ అంటే బీటెక్ సీఎస్‌సి చేస్తే మనకు సాఫ్ట్‌వేర్ జాబ్ ఎట్లా దొరికిందో, అవును. అలా బీటెక్ ఇన్ ఎనీ డొమైన్ ఇప్పుడున్న కరెంట్ హ్మ్. ట్రెండింగ్ ఉన్న కోర్సెస్ తీసుకుంటే ఈ జాబ్స్ కూడా క్యాప్చర్ చిప్ చేయొచ్చన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్ ప్రాసెసర్స్ కొత్త ప్రాసెసర్స్ రావటము. మీరు ఎన్విడియా గురించి వినే ఉంటారు. అవునవును. ఎన్విడియా కంపెనీ వాల్యుయేషన్ మన ఇండియా జీడీపీ ఈక్వల్ ఓకే. $4.3 ట్రిలియన్ ఓకే. అండ్ గ్రోయింగ్ ఎక్స్‌పోనెన్షియల్. ఇప్పుడు మీరన్నట్టు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యుండొచ్చు. లేదంటే ఒక ఎన్‌విడియా లాంటి కంపెనీ అయ్యుండొచ్చు. దానికి కంపారిజన్ ప్రీవియస్‌గా ఐటీ జాబ్స్ ఎలా వచ్చేవో అని అనేవారు కదా! అంటే అప్పుడు సీఎస్‌ఈ కంప్యూటర్స్ రైజింగ్‌లో ఉండే తీసుకున్నట్టు. అంటే ఇప్పుడు ఎన్‌విడియా ఎలా చెప్పుకున్నామో అప్పుడు మైక్రోసాఫ్ట్ అనుకుందాం. యాహ్! ఇప్పుడు ఎన్‌విడియా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్, ఏఐ సో, దీనికి ఇంటిగ్రేటెడ్‌గా ఉన్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా చూజ్ చేసుకోవాలి ముఖ్యంగా? ఎందుకంటే చాలా మందికి ఫ్లోలో ఎళ్ళిపోతా ఉంటారు. అవును. బట్ ఏది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, చూజ్ చేసుకోవాలి అనే దాంట్లో చాలా పూర్ ఉంటూ ఉంటారు. అండ్ ఇందులో ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇందులో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ నెసెసిటీ ఎంతుంది ఫ్యూచర్‌కి? ఓకే. ఇట్స్ ఎ గుడ్ క్వెషన్ అండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గూడా న్యూ ఎడ్యుకేషనల్ పాలిసీ అని తీసుకొచ్చింది 2020లో. ఆ ఎడ్యుకేషన్ పాలిసీ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే, ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి ఒక పర్టిక్యులర్ కోర్స్‌లో ఎన్రోల్ అయితే అదే కంప్లీట్ చేయాలి అనే గ్యారంటీ పెట్టుకోకండి. సో, మీకు నచ్చకుండా చేరుతారు ముందు. హ్మ్. చాలామంది పేరెంట్స్ ఫోర్స్ వల్లో అట్లా ఇంజినీరింగ్ చేరిన వాళ్ళు మనకు చాలామంది మన మన చుట్టూ మన ఫ్రెండ్సే ఉండుంటారు అట్లా. అది మార్చడానికి ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ ఇస్తున్నారనమాట. హ్మ్. ఫస్ట్ 2 ఇయర్స్ మీరు ఇంజినీరింగ్ చేయండి. మీకు బీటెక్ రాదు. సర్టిఫికేట్ ఇన్ ఇంజినీరింగ్ ఒక స్కిల్ గెయిన్ చేసుకోండి. తర్వాత మీకు మీడియా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, లేదా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి. ది ఆర్ట్ ఆఫ్ లెన్సింగ్ ఫోకస్ హ్మ్. ఆటి మీద ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ మనకి ప్రస్తుతానికి ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిందనమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ అడ్మిట్ అయ్యేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్ అనేది అడ్మినిస్టర్ చేయడానికి ఈజీ ఉంటుంది. కొంచెం అది పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్, ఐఐఎస్‌సిస్, మన జేఎన్‌టీయూ క్యాంపసెస్‌లో గూడా
ఒక లెవెల్ దాకా అడ్మినిస్టర్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్స్ ఆ ట్రెడిషనల్ థింకింగ్ నుంచి బయటకు వచ్చి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్యాషన్ని ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఇప్పుడు మనకి ప్రొవైడ్ చేస్తుంది త్రూ నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇదేంటంటే మనకి నార్మల్ సిటిజన్స్కి అవేర్నెస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇంకా పెనిట్రేట్ అవ్వలేదన్నమాట మన యూజువల్ థింకింగ్లోకి. బట్ 2026లో అడ్మిషన్స్ తీసుకునే వాళ్ళకి నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్, ప్యాషన్ మీద ఏదైనా అవ్వనివ్వండి, ఎలాంటి రూట్ అయినా క్యాచ్ చేయొచ్చు. దానికి నెసెసరీ ఎంప్లాయ్మెంట్ మీకు నాకు తెలియదు ఇవాళ, ఇంకేం కానీ మార్పులు వస్తాయి చాలా కొత్తగా క్రియేట్ అవుతాయి, అదైతే గ్యారంటీ. అంటే ఇప్పుడు ఇందులో అంటే సార్ ఈ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కొన్ని ఇంపార్టెన్స్ కాస్త చెప్తారు. కంపల్సరీ ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి ఫ్యూచర్ అనేది, లేదంటే అంత కొంచెం నెగ్లిజిబుల్ ఏమైనా చెప్పొచ్చు? ఒకప్పుడు అంత ఫోకస్ అయితే అక్కర్లేదండి. ముందు ఓకే. ఏంటంటే ఇంజనీరింగ్ అంటే ఖచ్చితంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కంపల్సరీ. కొంచెం మనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంజనీరింగ్ కష్టం అవుతుందని అనేవాళ్ళు. మ్మ్. ఇప్పుడు ఏంటంటే ఇలాంటివన్నిటికీ కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని కొంచెం ఫిజిక్స్ తెలుసుకుంటే చాలు, సరిపోతుంది. అదే ఫోకస్ అయితే అక్కర్లేదు. అండ్ మీ ఎక్స్పీరియన్స్లో సార్ చాలా మంది స్టూడెంట్స్ చూస్తుంటారు. మోస్ట్లీ వాళ్ళు ఇంజనీరింగ్ అనేది చూస్ చేసుకున్న దగ్గర నుంచి చూస్తే ఎలాంటి మిస్టేక్స్ ఎక్కువ చేస్తారు? ఆ, మన తెలంగాణ ఆంధ్ర స్టేట్స్లో ఉన్న పిల్లలు ఫోకస్ పెట్టుకుంటే మన వాళ్ళకి సహాయం అడగాలి అనే న్యాచురల్ ఇన్స్టింక్ట్ అసలు రాదు. ఎందుకులే మొహమాటం. ఎందుకులే మొహమాటము, లేదంటే వాళ్ళు ఏదో అనుకుంటారో, నేను అడిగితే మళ్ళీ నాకే నామోషి అలాంటి ఫీలింగ్ ఉంటుంది. అది ఆ సాఫ్ట్ స్కిల్స్ మనం గెయిన్ చేసుకోవాలండి. మోర్ దాన్ ఎడ్యుకేషన్ నౌ ఇట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, హౌ యూ ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఎక్కువ మందితో మాట్లాడితే ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యే స్టేట్లో ఉన్నాం మనం. సో నెట్వర్కింగ్ చేయాలి. నెట్వర్కింగ్ త్రూ లింక్డ్ఇన్. మీ రెజ్యూమే బాగా బిల్డ్ చేసుకోవాలి రైట్ ఫ్రమ్ డే వన్. ఎనీ కోర్స్ అవ్వనివ్వండి, ఇంజనీరింగ్ అవ్వండి, లా, లిబరల్ ఆర్ట్స్, బిజినెస్, ఏదైనా అవ్వనివ్వండి. ఇప్పుడున్న బిగ్గెస్ట్ స్కిల్ సెట్ ఏంటంటే ది ఎబిలిటీ టు టాక్ టు పీపుల్, ది ఎబిలిటీ టు నెట్వర్క్ విత్ పీపుల్, క్రియేట్ అ నైస్ అవేర్నెస్ అబౌట్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ మార్కెట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నలుగురికి ఎట్లా తెలుస్తుంది? నువ్వు చెప్తేనే కదా తెలిసేది. అది వస్తే, ఆ బిడియం పోతే వీఆర్ ఇన్ గుడ్ షేప్. మన స్టూడెంట్స్ అందరికీ అదొక్కటే ఉంది బిడియం. టాలెంట్ వైజ్ అసలు మనం ఎప్పుడు వీఆర్ నెవర్ షార్ట్ ఆఫ్ టాలెంట్. అండ్ ప్రొఫెషనల్ స్పీకింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్లో ఎంతవరకు ఎంత మాట్లాడాలి, అదొకటి మనం గార్నర్ చేసుకుంటే అగైన్ పార్ట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్ ఓన్లీ. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే కరికులంలోకి వచ్చేస్తున్నాయి అనమాట, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన యూజువల్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కరికులంలో, రెగ్యులర్ లా కరికులమ్స్లో, రెగ్యులర్ లిబరల్ ఆర్ట్స్ కరికులమ్స్లో ఉన్నాయన్నమాట. సో ఈ ఇంటిగ్రేషన్ వల్ల ఏంటంటే ఇవి మనకు ఆల్రెడీ తెలిసిందే కదా అని ఫీలింగ్ ఉంటుంది, కానీ స్టూడెంట్స్కి ఆ ఫీలింగ్ని పక్కన పెట్టి ఇంగ్లీష్ని, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఎట్లా మనం, స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్లా మనం బిల్డ్ చేయొచ్చు అనే దాని మీద హైలైట్ చేసుకోగలిగితే మన స్కిల్ సెట్తో పాటు, టెక్నికల్ స్కిల్స్తో పాటు ఇది చాలా హెల్ప్ అవుతుందండి. మీరు ఇప్పుడు అంతా కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అనేది ఆలోచించాలన్నట్టుగానే చెప్తా ఉన్నారు ఓవరాల్ ప్రొఫెసర్. అండ్ ఫ్యూచర్లో చాలా చేంజెస్ ఉంటాయి, చాలా డిఫరెంట్ అప్లికబుల్గా లైఫ్ ఇంటర్ డిసిప్లినరీ అండి. ఒకదానికి సంబంధం లేదు, ఉండకపోవచ్చు. కానీ మీకు అన్నీ తెలుసుంటే, అవును. అవగాహన ఉంటే, ఆ జాబ్ ఆపర్చునిటీ ఏదైతే క్రియేట్ అవుతుందో అది మీకే వస్తుంది. కానీ సార్ ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు ఇలా అనిపించట్లేదా, లైక్ ఇప్పుడు స్టూడెంట్స్కి ఫ్యూచర్ అనేది త్వరలో మారబోతుంది అనేది ఒక ఐడియా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న బ్రాంచెస్ మాత్రం సేమ్ ఉన్నాయి. అదే సివిల్, కాకపోతే కొంత ఏఐ, డేటా సైన్స్ ఇవి యాడ్ అయినాయి, ఈసీఈ ఉంది, అండ్ రిమైనింగ్ అవును. బ్రాంచెస్ ఉన్నాయి. ఇందులో చూస్ చేసుకోవాలంటే ఎలాగా? అగైన్ ఫండమెంటల్గా మనకి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఏదైనా ఆఫర్ చేసేది ది రైట్ టెక్నికల్ స్కిల్. ఈ టెక్నికల్ స్కిల్తో పాటు అడిషనల్గా మీ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి. సివిల్ ఇంజనీరింగ్తో పాటు మనకు కావాల్సింది నేను అన్నట్టు ఏఐ లిటరేట్ అవ్వాలి. ఓకే. అది లేకపోతే మీరు ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ చేస్తే పనికిరాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం బిల్డింగ్లో ఉన్నామండి, ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము, టెంపరేచర్స్ బాగా పెరుగుతున్నాయి, వింటర్స్ ఆర్ బికమింగ్ మోర్ కోల్డ్, సమ్మర్స్ ఆర్ బికమింగ్ మోర్ హాట్. ఇదంతా మనం మేనేజ్ చేసుకోవాలంటే బిల్డింగ్స్ కెన్ బి మేడ్ స్మార్ట్. సో స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ ఇండోర్స్ పెట్టుకోవచ్చు, గార్డెనింగ్ చేయొచ్చు, గ్రీన్ రూఫ్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక ఇది సివిల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్. అవును. సెన్సర్స్ ఎంబెడ్ చేయండి. కన్స్ట్రక్షన్లోనే పిల్లర్ టు పిల్లర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అందులో యాడ్ ఆన్, అందులో ఒక చిన్న పార్ట్ పెట్టుకోండి. మీకు ఆ పిల్లర్ ఏజ్ ఏంటి, క్రాక్స్ వస్తాయా, 5 ఏళ్ల దాకా బాగానే ఉంటుందా, మీకే తెలుస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే,
బిల్డింగ్ ఏజ్, బిల్డింగ్ స్టెబిలిటీతో పాటు గ్రీన్ రూఫ్స్ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకుంటే ఏంటంటే అర్బన్ లివింగ్ చాలా ఈజీ, పీస్ఫుల్ అవుతుంది. మన ఎవర్ ఎక్స్పాండింగ్ కదా హైదరాబాద్ లాంటి ఊర్లన్నీ. అది మనం ఎంత సస్టైనబుల్గా చేయొచ్చు అనేది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ విత్ ఏఐ, డేటా సైన్స్ ఇవన్నీ స్కిల్స్ గ్యాదర్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. అంటే మన స్టూడెంట్స్ కూడా వాళ్ళ భాషలో చెప్పాలంటే కోర్ బ్రాంచెస్ రిలవెంటే, రిలవెంటే దాంతో పాటుగా ఈ యాడ్ ఆన్ ఉండాలి. అది కావాలి, ఆ స్కిల్ అక్కడ లేకపోతే మనం ఏంటన్నా నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. అదే మీరు ది అదర్ సైడ్ చూద్దాం. సిఎస్సి అనుకోండి, సిఎస్ సైబర్ సెక్యూరిటీ అనుకున్నారు. సైబర్ సెక్యూరిటీ ఒక్కటే తెలుసుకుంటే మళ్ళీ కష్టం. సైబర్ సెక్యూరిటీతో పాటు మీరు హార్డ్వేర్ సెక్యూరిటీ కూడా మీకు తెలియాలి. ఇప్పుడు మన ఫోన్స్కి చాలామంది హ్యాక్ చేస్తారు. అవును. ఫిషింగ్ ఏదో మెసేజ్ కొట్టి మీకు ఈ చలాన్ వచ్చింది, ఇది నొక్కండి పే చేసేచ్చు అని అంటారు. అలాంటివి నొక్కకూడదు కదా, ఎందుకంటే మన డేటా అంతా ఎదుటివాడికి వెళ్ళిపోతుంది. ఇలాంటి మెసేజెస్ నుంచి మనకు కావాల్సిన సెక్యూరిటీ ఏంటి? సైబర్ సెక్యూరిటీతో పాటు హార్డ్వేర్ సెక్యూరిటీ. మీ ఫోన్ యాక్సెసిబిలిటీ వాడికి వెళ్ళకూడదు. సో సిఎస్సి వాడికి ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ కొంచెం తెలిసి, ఒక మొబైల్ ఫోన్ హార్డ్వేర్ ఎట్లా బిహేవ్ అవుతుంది, ఐపీస్ని ఎట్లా ట్రాక్ చేయకుండా ఉంచవచ్చు అని ఒక అవగాహన ఉంటే, ఈ సైబర్ సెక్యూరిటీ విత్ హార్డ్వేర్ సెక్యూరిటీ ఇంటిగ్రేట్ చేస్తే ఏంటంటే వాడు హీ విల్ బీ ది సెక్యూరిటీ స్పెషలిస్ట్. అవును. అండ్ నాకు తెలిసి ఫ్యూచర్లో ఏఐ పెరిగే కొద్దీ సైబర్ సెక్యూరిటీకి ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ప్రమాదం పెరిగినప్పుడు దానికి సొల్యూషన్ ఉండాలి కాబట్టి ఆ రోల్స్ ఇంకా ఎక్కువ అవుతాయేమో. ప్రతి కంపెనీ కూడా పెట్టుకుంటుందేమో ఒక్కొక్క. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో సార్ యూజువల్లీ ఇప్పుడు మన ఓవరాల్ డిస్కషన్ కూడా ఫ్యూచర్లో ఎలాంటి బ్రాంచెస్ ఉండబోతున్నాయి, ఎలాంటి యాడ్ ఆన్స్ ఉండబోతున్నాయి సబ్జెక్ట్స్ పరంగా, బ్రాంచెస్ పరంగా, అండ్ ఇప్పుడున్న కోర్ బ్రాంచెస్ అందరు తెలిసిన సివిల్, మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ వీటికి సంబంధించి చాలా మందికి సార్ డౌట్ ఎక్కడ ఉంటుందంటే స్టూడెంట్స్ ముఖ్యంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది, ట్రెండింగ్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ తీసుకుందాం, ఏ డేటా సైన్స్ ఏ అనుకుందాం, ఒకప్పుడు కంప్యూటర్స్ లాగా. వాళ్ళ ఇంట్రెస్ట్ మెకానికల్, ఈసీఈ అయి ఉండొచ్చు, లేకపోతే సివిల్ అయి ఉండొచ్చు. ఇలాంటి టైంలో వాళ్ళ డెసిషన్ ఎట్లా ఉండాలంటారు? అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్న ఇంజనీరింగ్ కోర్స్ ఇప్పుడు 160 క్రెడిట్స్ ఈక్వలెంట్ అంటారు. అది మీ రెగ్యులర్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ మీ ప్యాషన్ అనుకోండి, అది చేసుకోవచ్చు. అడిషనల్గా 18 క్రెడిట్స్ చేస్తే బీటెక్ ఆనర్స్ అంటారనమాట. ఈ 18 క్రెడిట్స్ ఏంటంటే మైనర్ స్పెషలైజేషన్ అంటారనమాట. సో ఈ 18 క్రెడిట్స్ ఏంటంటే ఏ స్కిల్ మీరు గెయిన్ చేసుకోవాలో అది తీసుకోవచ్చు అనమాట. లెటెస్ట్ సే సిఎస్ ఏఐ సైబర్ సెక్యూరిటీ అనుకోండి, సివిల్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ చేసుకోవచ్చు. సో నా డిగ్రీ ఏమొస్తుందంటే బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆనర్స్ విత్ మైనర్ ఇన్ సైబర్ సెక్యూరిటీ వస్తుంది. సో మీకు నచ్చిన ప్యాషన్ మీరు చేస్తున్నారు, కానీ ప్రపంచానికి కావాల్సిన స్కిల్ సెట్ కూడా మీరు గెయిన్ చేసి ఎంప్లాయబుల్ అవుతున్నారు అనమాట. అది మనకి ఈ పాలసీ ఇచ్చే బెనిఫిట్. సో ఇలా వేరియస్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడున్న ఈ ఫ్యూజన్ ఏదైతే ఉందో కొంచెం హెల్ప్ఫుల్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్కన కోర్ నాలెడ్జ్తో పాటుగా ఏదైతే ట్రెండింగ్ ఉందో ఆ నాలెడ్జ్ కూడా ఎక్వైర్ చేసుకునే విధంగానే కనిపిస్తుంది. సో బ్రాంచ్ అయిపోయింది. మరి కాలేజెస్, యూనివర్సిటీల విషయానికి వస్తే అక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్ అనేవాడు? ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ప్రైమరీగా చూసుకోవాల్సింది ఎంతమంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయిపోయారని చూసుకోవాలండి. ఫస్ట్ ది నెంబర్స్. క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి మనం ఇవాళ డే అండ్ ఏజ్లో మనం మాట్లాడకూడదు, ఎందుకంటే వరల్డ్ ఈజ్ గోయింగ్ త్రూ చాలా చేంజెస్. అవును. జియోపొలిటికల్గా చాలా చూస్తున్నాం మనం, మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కంపెనీస్ కూడా చాలా హైర్ అండ్ ఫైర్ జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ సినారియో. సో మన పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫోకస్ ఎట్లా ఉండాలంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్ వేర్ దేర్ ఆర్ హ్యూజ్ ఆలమ్నై నెట్వర్క్. ఆలమ్నై అంటే ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, ఒక 20 ఇయర్స్ డౌన్ ది లైన్, 20 ఇయర్స్ క్రితము నుంచి చదువుకున్న వాళ్ళు ఒక 30,000 మంది ఉన్నారనుకోండి. వాళ్ళు వరల్డ్ వైడ్ వేరే వేరే పొజిషన్స్లో మంచి పొజిషన్స్లో ఉండుంటారు. వాళ్ళకేంటంటే నేను ఈ కాలేజ్లో చదువుకున్నాను, నేను ఈ కాలేజ్కి ఏదో ఒకటి చేయాలని మళ్ళీ ఆ కాలేజ్కే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ కదండి. ఇప్పుడు నేను బెనిఫిట్ పొందాను ఈ పర్టికులర్ కాలేజ్ నుంచి, 10 ఏళ్ళు నేను కంపెనీలో పనిచేశాను. ఆ కాలేజ్కి నేను ఏదో ఒకటి ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ అని నేను మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్. సో ఈ అలామ్ని నెట్వర్క్ ఏ ఇన్స్టిట్యూషన్లో పెద్దగా ఉందో అలాంటి ఇన్స్టిట్యూషన్ ప్రిఫర్ చేయాలి ఫస్ట్. సెకండ్ ఆర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. మీరు అన్నట్టుగా, ఎందుకంటే యూజువల్గా మనకున్న అవేర్నెస్ ఏంటి, 80% ప్లేస్డ్ మా స్టూడెంట్స్ అని అంటే మనం ఆటోమేటిక్గా దానికే ప్రిఫరెన్స్ ఇస్తాం. కానీ కరెంట్ ఉన్న సిచ్యువేషన్ అలా లేదనమాట. మనం ఎవరైనా 100% ప్లేస్మెంట్స్ అంటే
నమ్మే పరిస్థితుల్లో లేం ప్రాక్టికల్‌గా మాట్లాడుకుంటే. సో, గవర్నమెంట్ కూడా ఎట్లా అంటే స్టేట్ గవర్నమెంట్స్ గానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గానీ, డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ సెటప్ చేసుకోవడానికి వెసులుబాటు ఇస్తున్నారనమాట. అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే, దీస్ ఆర్ ప్లేసెస్ ఫర్ ఆర్ లాంచ్ ప్యాడ్స్ ఫర్ క్రియేటింగ్ ఎంప్లాయ్‌మెంట్. గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకూడదు మీరు ఎంప్లాయ్‌మెంట్ గురించి. యూ బికమ్ ది ఆంట్రప్రెన్యూర్. యూ క్రియేట్ ఎంప్లాయ్‌మెంట్. యూ బికమ్ ది ఎంప్లాయర్స్. సో, అలాంటి సినారియోలో ఉన్నాం కాబట్టి, ప్రైవేట్ యూనివర్సిటీస్ వేర్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంక్యుబేషన్ ఫండ్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ అలుమ్ని నెట్వర్క్ అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్. ఈ 3 చూసుకోగలిగితే ఇండియాలోనే కాకుండా అబ్రాడ్‌లో కూడా మీరు ఎంప్లాయ్‌మెంట్ పర్సూ చేసే ఆప్షన్స్ మనం వెతుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్‌లోనే సార్ యూజువల్లీ మనం బ్రాండ్, కాలేజ్, యూనివర్సిటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మనకు తెలుగులో ఒక మాట ఉంటది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారన్నట్టు. అంటే కొన్ని కాలేజెస్ అన్నీ కాదు కొన్ని. అవును. బ్రాండ్ బావుంటది. లోపల స్కిల్ చాలా తక్కువ ఉంటది. మరి ఇలాంటి వాటి విషయం ఏంటి? ఎందుకంటే ఇది మనకు తెలుస్తది కానీ స్టూడెంట్స్‌కి తెలియడం చాలా కష్టం. అవును. పేరెంట్స్‌కి అవును. తెలియదు. అవును. అలాంటిది చోట ఎలాగా ఇప్పుడు మీరు చెప్పిన ఈ మూడిటితో పాటుగా ఇంకేదైనా అవేర్‌నెస్ పాయింట్స్ ఉన్నాయా? ఇప్పుడు యూనివర్సిటీ బ్రాండ్ ఒక సైడ్, మీరన్నట్టు టీచింగ్ కేపబిలిటీస్ ఉన్నాయా లేదా అనేది ఒక ఎత్తు. ఇంకోవైపు. ఇక్కడే అలుమ్ని హ్మ్. ఆల్రెడీ పాస్ అవుట్ పూర్వ విద్యార్థులు నుంచి తెలుసుకోవడం అనేది ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. టిపికల్‌గా అకాడెమిక్స్‌లో ఒక ఎంప్లాయీ నాలాంటి ఒక ఫ్యాకల్టీ ఒక 10 ఇయర్స్ సర్వైవ్ అవుతాడు. హ్మ్. 10 ఇయర్స్‌లో 10 బ్యాచెస్ చూస్తారు. 10 బ్యాచెస్ యావరేజ్ ఎట్లా ప్లేస్ అయ్యారు, ఎలాంటి పొజిషన్స్‌లో ఉన్నారో తెలుస్తుందనమాట. సో, టీచర్‌కి ఈ అవగాహన లేకపోతే అలాంటి ఇన్‌స్టిట్యూషన్ ప్రిఫర్ చేయకూడదు. హ్మ్. సో, టీచర్ జాబ్ ఈజ్ నాట్ ఓన్లీ టు టీచ్. అవును. టీచర్ జాబ్ ఈజ్ ఆల్సో టు మెంటర్ కదండీ. సో, మెంటరింగ్ వైజ్ ఎట్లా ఎయిడ్ చేస్తున్నారు ఒక బడ్డింగ్ స్టూడెంట్‌కి అనే యాస్పెక్ట్‌లో ఆ యాంగిల్‌లో కూడా పేరెంట్స్ చూడగలిగితే ఈజీ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. హ్మ్. బ్రాండ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ ఎంత బాగున్నా ఈ కోర్ టీచింగ్ అనే కోర్ లేకపోతే చేరటం కూడా. అవును. సో, అగైన్ ఆ! ఐడెంటిఫైయింగ్ అలుమ్ని బేస్ విత్ ది టీచింగ్ కేపబిలిటీస్ ఈజ్ అ గుడ్ ఆప్షన్ టు అండర్‌స్టాండ్ ఆ ఇన్‌స్టిట్యూషన్ మంచిదా కాదా అనేది. అలాగే ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పినట్టు ప్లేస్‌మెంట్ ఎయిడ్స్ కూడా చెప్తా ఉంటాయి. అవి కూడా మనం కన్ఫర్మ్ చేసుకోగలమా? అవునా? కాదా? అని? ఇన్నే కొన్ని చోట్ల కన్ఫర్మ్ చేసుకోగలుగుతాము. కొన్ని హ్మ్. చోట్ల కన్ఫర్మ్ చేసుకోలేము. ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే, నంబర్ ఆఫ్ కంపెనీస్ ఇన్వైట్ చేసిన లిస్ట్ మనకి యూజువల్‌గా పబ్లిక్ డొమైన్‌లో పెడతారు చాలా ఇన్‌స్టిట్యూషన్స్. హుహు. వాళ్ళ వెబ్‌సైట్‌లోనా? వెబ్‌సైట్స్‌లో పెడతారు. హ్మ్. నిజంగా చేరారా లేదా అనేది మీకు తెలీదు, నాకు తెలీదు. హ్మ్. కానీ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ చూసి మీకొక అవగాహన తెచ్చుకోవచ్చండి. ఓకే. పలానా కంపెనీ 5,00,000 ఆఫర్ చేసింది. పలానా కంపెనీ 10,00,000 ఆఫర్ చేసింది. పర్వాలేదు అని అనుకోవచ్చు. కానీ పిల్లలు నిజంగా చేరారా ఆ కంపెనీలో లాంగ్ టర్మ్ సర్వ్ చేశారనేది నెయిదర్ యూనివర్సిటీ హాస్ దట్ ఇన్ఫర్మేషన్ నార్ పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ వుడ్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. ఇది యూనివర్సల్ ట్రూత్. హ్మ్. సో, కొంచెం టైం పట్టొచ్చు అందులో పట్టొచ్చు. కూడా. యెస్. అండ్ ఇలాంటి టైంలో కొన్ని ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఒకప్పుడు ప్రాజెక్ట్స్ అనేటివి, సర్టిఫికేట్స్ అనేటివి చాలా ఇంట్రెస్ట్‌తో కూడుకొని చేసేవాళ్ళు కొంతమంది. కొంత భయంతో చేసేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. తర్వాత ఎళ్ళే కొద్దీ కాస్త అది కొంచెం మీకు తెలిసి అలా అయిపోయింది ప్రొసీజర్ అనేది. బట్ ఇంటర్న్‌షిప్స్‌కి, ప్రాజెక్ట్స్‌కి, సర్టిఫికేట్స్‌కి నిజంగా స్టూడెంట్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న టైంలో? ఇంటర్న్‌షిప్స్ ఖచ్చితంగా నెసెసిటీ ఉందండి. మనకి 10 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండేదంటే సిట్యుయేషన్, ఒక ప్రాజెక్ట్ చేస్తే మీకు డిగ్రీ మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఫుల్‌ఫిల్ చేశారని ఉండేదనమాట. ఇంటర్న్‌షిప్‌కి అంత సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడెట్లా ఉందంటే ట్రెండ్, ద మోర్ యూ డూ ఇంటర్న్‌షిప్స్, ద మోర్ ఎంప్లాయబుల్ యూ బికమ్. ఓకే. అగైన్ యూ షుడ్ నాట్ ఈక్వేట్ ఇంటర్న్‌షిప్స్ విత్ సర్టిఫికేషన్స్. ఓకే. సర్టిఫికేషన్స్ ఈస్ అ డిఫరెంట్ కేటగరీ. హ్మ్. సర్టిఫికేషన్ కొన్ని కొన్ని సార్లు ఇంట్రెస్ట్ కొద్దో, ప్యాషన్ కొద్దో చేయొచ్చు. అది మీకు అది కూడా డైరెక్ట్‌గా ఎంప్లాయ్‌మెంట్‌కి ఎయిడ్ చేయకపోవచ్చు. బట్ ఇంటర్న్‌షిప్‌లో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది యాడ్ చేస్తాం అవుతుంది. గాబట్టి, హ్యాండ్స్ ఆన్ ఉంటుంది గాబట్టి, ఒక ప్రాబ్లమ్ నిజంగా కంపెనీ ఫేస్ చేసే ఇష్యూ మీద మీరు కొంచెం ఒక 2 నెల్లో, 3 నెల్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు గాబట్టి, ఒక ఆర్గనైజేషన్ ఎట్లా బిహేవ్ అవుతుంది, ఒక ప్రాబ్లమ్‌ని ఎట్లా సాల్వ్ చేస్తుందనే అవగాహన పిల్లలకి చాలా ఎర్లీ ఇన్ దేర్ కెరియర్స్ తెలుస్తాయి. సో, అలా మీరు ఒక రెండో, మూడో ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ చేయగలిగితే బీటెక్‌లో ఉండంగానే, ఇట్ విల్ డెఫినైట్‌లీ గివ్ యూ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్. ఇప్పుడు మీరన్నారు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్స్‌పీరియన్స్ గాని, ఈవెన్ కోడింగ్ లాంటివి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నెట్వర్కింగ్‌కి సంబంధించినవి. ఇవి ఒక స్టూడెంట్ ఎలా నేర్చుకోవాలి? ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి వీటికి? వీటికి సంబంధించి ఇప్పుడు ఎలా నడుస్తుంది టైం?
అదే అండి కోడింగ్ నేనన్నట్టు ఒక కోడింగ్ స్కిల్ ఖచ్చితంగా ఉండాలి. ఒక డేటా విజువలైజేషన్ స్కిల్ ఖచ్చితంగా ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలండి. కంపల్సరీ వీటి రోల్ ఈ 3 మీరెవరైనా అవ్వచ్చు. కామర్స్ బ్యాక్‌గ్రౌండో, లిబరల్ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఎవరైనా గానివ్వండి. ఈ 3 ఉంటే రేపు ఫ్యూచర్‌లో వచ్చే కొత్త జాబ్స్‌కి మీరు భయపడక్కర్లేదు. ఇవాళ భయపడక్కర్లేదు. ఇట్స్ నాట్ లైక్ ఫర్ సెర్టైన్ పర్సన్స్ ఆర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్. ఎనీ స్టూడెంట్ ఇన్ ద వరల్డ్ షుడ్ లెర్న్ దీస్ థింగ్స్. మీరైనా నేర్చుకోవాల్సిందే. నేను కూడా. ప్రొఫెసర్‌గా నేనైనా నేర్చుకోవాల్సిందే. అండ్ ఇట్స్ లైక్ ఎండ్ ఆఫ్ ది డే వరకు అంతే. మనం నేర్చుకుంటూనే ఉండాలి. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్‌కి ఓవరాల్ సమ్మరీ ఈ ఎపిసోడ్‌కి సంబంధించి ఇవ్వాలంటే ఏమేమి విషయాలు చెప్తారు ముఖ్యంగా? అంటే వాళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ ఇంటర్ అయిపోయి ఒక సెర్టైన్ పర్సెంటేజ్ వచ్చింది. మనకి ఆల్రెడీ మీరు కాలేజ్ చూసింగ్ గురించి చెప్పారు. బ్రాంచ్ చూసింగ్ గురించి చెప్పారు. ఇంట్లో మళ్ళీ ఒక పక్కన మెయిన్ కోర్ సబ్జెక్ట్ నేర్చుకుంటుంటేనే యాడ్ ఆన్‌గా చే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. అప్ టు డేట్ ఉండాలనేది మీరు చెప్తా ఉన్నారు. అండ్ కాలేజ్‌లో కూడా మళ్ళీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏ కాలేజ్‌ని ఏంటి అనేది. పేరెంట్స్‌కి ఏం చెప్తారు ఇప్పుడు? పేరెంట్స్‌కి నేను చెప్పేది ఒకటే అండి. మనకి వీ షుడ్ హావ్ ఎ బ్రాడర్ వ్యూయింగ్ పాయింట్. బీటెక్ అంటే సీఎస్ఈనే, ఏఐఏనే, సైబర్ సెక్యూరిటీ అనే చత్రం నుంచి బయటికొచ్చి బ్రాడర్ పర్స్పెక్టివ్‌లో చూడాలి. దట్ దట్ మీన్స్ స్టూడెంట్స్‌కి గూడా పిల్లలకి గూడా ఏం చెప్పాలంటే ఇలాంటివి ఉన్నాయి అవెన్యూస్. ఇలా చూడొచ్చేమో, ఇలా పర్సూ చేయొచ్చేమో. ఎగ్జాంపుల్ నేనొక ఇంజినీర్ అండి. బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ మొత్తం ఇంజినీరింగ్ యాస్పెక్ట్. కానీ ఇవాళ నన్నడిగితే 15 ఇయర్స్ అయింది నేను బీటెక్ చేసి. ఇవాళ నా ఇంట్రెస్ట్ ఏంట్రా అంటే పబ్లిక్ పాలసీ నా ఇంట్రెస్ట్. ఓకే. ఎందుకు అని అడగొచ్చు మీరు. ఇప్పుడు ఏదైతే మనం టెక్నాలజీలో చాలా చేంజెస్ చూస్తున్నామో క్వాంటమ్ కంప్యూటింగ్ అని, సెమీ కండక్టర్స్ అని, ఇవన్నీ టెక్నాలజీ ఆస్పెక్ట్‌లో బానే ఉంటాయి. కానీ లైవ్‌గా ఒక గవర్నమెంట్ అడ్మినిస్టర్ చేయాలంటే ఏం కావాలి వాళ్ళకి మెషినరీ. ఒక ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టరేట్ లెవెల్‌లో అడ్మినిస్ట్రేషన్, ఒక గవర్నమెంట్ విజన్ ఉండాలి. ఈ 3 లేకపోతే మీరు టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్ ఎంత చేసినా ఎంప్లాయ్‌మెంట్‌లు క్రియేట్ కాదు కదా! సో, ఇప్పుడు నా ఫోకస్ ఏంటంటే నాకు టెక్నాలజీ ఐడియా ఉంది. కానీ నాకు అడ్మినిస్ట్రేషన్ ఐడియా లేదు. సో, నేను అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలని నా ఇంట్రెస్ట్ ఇప్పుడు. ఫ్యూచర్ అదే ఉంటుంది. సో, అలా ప్రతి ఒక్కరు కూడా ఓన్‌గా ఆలోచించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా! అది ఫెసిలిటేట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎందుకంటే హ్మ్. ఇండియాలో మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాము, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటున్నాము, ఇంక్యుబేషన్ స్టార్టప్ ఇండియా అంటున్నాము. దీని అన్ని ఎసెన్స్ ఏంటంటే మీరంతట మీరు ఎంప్లాయబుల్‌గా అవ్వాలంటే ఏం కావాలి? అది మీకు ఐడెంటిఫై చేసుకునే ప్లాట్‌ఫార్మ్ మన గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకని మన వర్క్ ఫోర్స్ కూడా ఫ్యూచర్ ఎలాంటి జాబ్స్ క్రియేట్ అయితాయో ఇవాళ మనకు తెలీదు. కానీ అది ఏదైతే క్రియేట్ అయినా వి ఆర్ రెడీ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో, ఆ రకంగానే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డెవలప్ ఎవాల్వ్ అయిపోయింది. అయిపోయింది. సో, స్టూడెంట్ నీడ్ టు బి రెడీ. రెడీ. అప్పుడు టీచర్ కూడా ఆటోమేటిక్‌గా అందుకే ఏఐ లిటరసీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మన డైలీ లైఫ్స్‌లోకి వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇంత అహెడ్ ఉన్నాము. ఎడ్యుకేషన్ పరంగానే స్టూడెంట్స్ నీడ్ టు బి అహెడ్ కూడా. అయితే పేరెంట్స్ ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఇష్టాలని పిల్లల మీద రుద్దాలనో, లేదంటే నేను చేయలేకపోయాను వాడు చేస్తే బావుంటది అనే ఒక ఉద్దేశమో రుద్దుతా ఉంటారు. ఇది ఈజ్ ఇట్ వర్త్ ఇప్పుడు? అంటే అది సొసైటల్ బిహేవియర్ అండి. అది హ్మ్. మారాలంటే మనకి ఇంకొక 5-10 ఇయర్స్ పడుతుంది. అంటే దానివల్ల స్టూడెంట్ మీద ప్రెషర్ తప్ప ఇంకేమైనా ఉంటుందా? అదర్ దెన్ దట్? అది అందుకే ఇప్పుడు ఈ ఎన్ఈపీ ద్వారా ఎడ్యుకేషన్ పాలిసీ, కొత్త ఎడ్యుకేషన్ పాలిసీ ద్వారా ఏంటంటే ఇలాంటి ప్రెషర్స్‌ని కూడా ఓవర్‌కమ్ చేయొచ్చు. ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలని ఉంది. కానీ నా పేరెంట్స్ ఇంజినీరింగ్‌లో చేర్పించారు. నేను ఇంజినీరింగ్ చేసి ఐ కెన్ షిఫ్ట్ టు మెడిసిన్. ఇవాళ డే అండ్ ఏజ్‌లో. సో, ఐఐటీస్‌లో అది ఉంది ఇప్పుడు. సో, యూ కెన్ హావ్ బీఎస్ ఇన్ అంటే మెడిసిన్. ఈ 2 కూడా కంప్లీట్ డిఫరెంట్ కానీ వరల్డ్స్‌లో చూస్తాం. కానీ హెల్త్ కేర్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ మెడిసిన్ అండ్ ఇంజినీరింగ్ కదండీ. యూ టేక్ ఎనీ ఎక్విప్‌మెంట్, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐస్, ఎక్స్‌రేస్ ఆర్ ఆల్ ఇంజినీరింగ్ ఫండమెంటల్స్. ఇట్స్ నాట్ లైక్ ప్రాపర్ డాక్టర్‌ని కాదు గానీ కైండ్ ఆఫ్‌గా మనం రీచ్ ఔట్ అవ్వగలం. అంతే. ఇప్పుడు మనకి కొత్త మెడిసిన్‌లో కూడా కొత్త డిసీజెస్ చాలా వస్తాయి. కోవిడ్ అవును. లాంటివి ఎన్నొస్తాయో ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలీదు. కానీ వాటన్నిటికి ప్రిపేర్ అవ్వాలంటే డీఎన్ఏ సీక్వెన్సింగ్, డీఎన్ఏ ఇంజినీరింగ్. ఒక కొత్త డ్రగ్ అంటే మార్కెట్‌లో రిలీజ్ చేయాలంటే లెట్ అస్ సే యాంటీబయోటిక్. ఇప్పుడు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ యాంటీబయోటిక్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ వైరసెస్ కూడా ఎగ్జిస్టింగ్ బ్యాక్టీరియా కూడా వాటన్నిటికి ఇమ్యూన్ అయిపోయినాయి. మేబీ ఇప్పుడు మీరన్నట్టు ఇదంతా అర్థం చేసుకుంటుంటే చాలా వెరీ అడ్వాన్స్‌డ్
ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంకా రాబోతుందని అనిపిస్తుంది. ఖచ్చితంగా. అది ఇంజినీరింగ్‌లో అంటే హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్‌లో గాదండి. ఇంటర్మీడియేట్ లెవెల్‌లో, స్కూల్స్ లెవెల్‌లో మొత్తం ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది. మీరు చూస్తుండండి. 3, 4 ఇయర్స్ డౌన్ ది లైన్ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ అన్నీ ఉండదు. రెవల్యూషనైజ్ అయిపోతుంది. వెరీ థ్రిల్ సార్. ఇవన్నీ హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్ దాకా ఎళ్తాయి. అంటే వింటుంటేనే చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చాలామందికి ఒకప్పుడు ఉండేది, అవును నేను డాక్టర్ చేస్తే ఇంజినీరింగ్ కాదు, ఇంజినీరింగ్ చేస్తే డాక్టర్ కాదు అన్నట్టు. బట్ ఇప్పుడు చూస్తే రెండు ఫ్యూజన్ అయిపోయి యెస్. ఒక కొత్త రకమైన సబ్జెక్ట్స్ ఆ టైప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రాబోతుంది అంటున్నారు. వెరీ అడ్వాన్స్డ్ ఉంది టు బి ఫ్రాంక్. ఇది మాట కరెక్ట్ అనొచ్చు దీనికి. సో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది, అప్పుడు స్టూడెంట్స్ మరి ఎలా ఎవాల్వ్ అవ్వబోతున్నారు, ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే మీరు చెప్పిన ఈ జోనర్ అంతా కూడా కంప్లీట్గా వరల్డ్ శాసించే లెవెల్‌కి ఎళ్తాం. వెళ్తుంది. సో డెఫినెట్లీ నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో అనేది తెలుసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్ తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఇంజినీరింగ్ చూస్ చేసుకునే సిట్యుయేషన్స్‌లో ఉన్నారో, అలాగే ఇంటర్మీడియేట్ అయ్యి సో రెడీ టు చూస్ ఫేజ్‌కి వచ్చే టైంకి మీకు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికి సంబంధించి మీరు డిస్‌ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు గైడెన్స్ అనేది పొందొచ్చు. సో వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం గైస్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.